ఎందుకంటే దాదాపు 290 మంది, అంటే కొంతమంది ఏమో 265 మంది అని రాశారు, కొంతమంది ఏమో 290 మంది అని రాశారు. దాదాపు 245 నుంచి 90 మంది మధ్య ఒక 250 270 మంది చనిపోయారు, విమాన ప్రమాదంలో చనిపోయారు. అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో 280 మంది 290 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ఒక మరణ విహంగం అని చెప్పొచ్చు. ఇది ఒక ఏమంటారు, విమాన మృత్యువు అని చెప్పొచ్చు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి, చాలా విషాదకరమైనటువంటి ఘటన. దాదాపు విమానంలో ఉన్నటువంటి అందరూ చనిపోయారు, ఒక్కరు మినహా. ఆ ఒక్కరు ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు దూకడం వల్ల ఆ ఒక్కరు బతికి బయటపడ్డారు. మిగతా వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. విమానం టేకాఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే కళ్ళ ముందే చూస్తుండగానే చనిపోయారు. అయితే అందులో కొంతమంది ఆ చనిపోయిన వాళ్ళలో గుజరాత్ మాజీ సీఎం రూపాని కూడా ఉన్నారు. ఆయన విజయ్ రూపాని కూడా ఆ ఘటనలో ఉన్నారు, ఆయన కూడా చనిపోయారు. ఎంత 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 దారుణంగా ఉన్నాయంటే పరిస్థితులు. అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ డెడ్ బాడీస్ కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయి. చాలా విషాదకరమైనటువంటి ఘటన. దేశ చరిత్రలో, విమాన ప్రమాదాల చరిత్రలో ఇది కూడా ఒక పెద్ద ప్రమాదము. ఇంతకుముందుకు ఇండియాలో జరిగినటువంటి ఒక విమాన ప్రమాదంలో 2 విమానాలు ఇట్లా క్రాష్ కావడం వల్ల ఒకదానికొకటి గుద్దుకొని దాదాపు 300కు పైగా అప్పుడు ప్రయాణికులు చనిపోయారు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 300 దగ్గరలో మృతుల సంఖ్య ఉంది. అయితే ఇప్పుడు విమానంలో ప్రయాణించే వాళ్ళే కాకుండా ఆ విమానము ఏదైతే మెడికల్ కాలేజ్ మీదకి, నివాస సముదాయాల మీదకి పోయిందో అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపు ఒక 30 మంది చనిపోయినట్టు ఇప్పటివరకు తెలుస్తూ ఉంది. సో ఇది చాలా విషాదకరమైన ఘటన. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇందులో మరణ విహంగం అని చెప్పేసి కూడా రాయడం జరిగింది. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 290 మంది దుర్మరణం. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలినటువంటి ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో ఘటన. లండన్కు వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం. పైలట్లు సహా విమానంలోని 240 మంది దుర్మరణం. మృత్యుంజయులుగా బయటపడింది ఇద్దరే అంట. ఒకరిది నిన్న నైటు వీడియో బయటకు వచ్చింది, మరి ఇంకొకరు కూడా బతికినారు. జనావాసాలపైకి దూసుకుపోయిన విమానం. మెడికల్ కాలేజీ హాస్టల్పై పడ్డటువంటి బోయింగ్ 787. సో హాస్టల్లోని 50 మంది మెడికల్ విద్యార్థుల మృతి. 50 మంది వాళ్ళు తింటున్నారు, వాళ్ళ ప్లేట్స్ కూడా ఉన్నాయి అక్కడ. వాళ్ళు హాస్టల్ లెక్క ఉన్నది, అందులో అందరూ భోజనం చేస్తూ ఉన్నారు. అందులో మరి కొంతమంది మెడికోలు, జూనియర్లు వీళ్ళందరూ ఉన్నట్టున్నారు. 50 మంది ఆ మెడికల్ విద్యార్థులు చనిపోయారంట. గుర్తుపట్టలేని విధంగా కాలిపోయినటువంటి మృతదేహాలు. మృతుల గుర్తింపునకు కొనసాగుతున్న డిఎన్ఏ సేకరణ అంట. ఎవరు చనిపోయారని చెప్పడానికి డిఎన్ఏ టెస్టులు కూడా చేస్తూ ఉన్నారు. అహ్మదాబాద్కు రామ్మోహన్ నాయుడు, అమిత్ షా కూడా పోయినారు. చూడండి, దానికి సంబంధించినటువంటి ఫోటోలు ఇక్కడ క్లియర్గా కనపడతా ఉన్నాయి. ఇట్లా టేకాఫ్ అయినప్పుడు ఉన్నటువంటిది, తర్వాత కూలుతూ ఉన్నది. కూలుతున్న సందర్భంలో గురై అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే ప్రమాదానికి గురై కింద పడిపోయిన ఎయిర్ ఇండియా విమానం ఇట్లా కింద పడిపోయి ఇట్లా మంటలు కూడా వచ్చేసినాయి. మధ్యాహ్నం 1:30 గంట అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు సర్దార్ వల్లభభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బోయింగ్ 787 గాల్లోకి లేచింది. కేవలం 59 సెకండ్లలోనే ఎలా పైకి లేచిందో అలా కిందకి కూలిపోయింది. చుట్టుపక్కల జనావాసాల్లోకి దూసుకుపోయింది. విమానం అప్పుడే బయలుదేరడంతో ట్యాంకు నిండా ఇంధనమే, అది కూడా ఏకంగా 1.25 లక్షల లీటర్లు. దాంతో భారీగా విస్ఫోటనం, పెద్ద ఎత్తున మంటలు. కరిమబ్బులు నేలకు దిగాయా అన్నట్టుగా చుట్టూ దట్టంగా కమ్మేసిన పొగ. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని 240 మంది మరణించారు. వారిలో అత్యధికుల మృతదేహాలు గుర్తు కూడా పట్టలేనంతగా దారుణంగా కాలిపోయినాయంట. కొందరికి తల, మరికొందరికి కాళ్ళు చేతులు తెగి రోడ్డుపైన పడ్డాయి. ఈ ఘోరం కారణంగానే మరో దారుణమైన విషాదము చోటు చేసుకున్నది. కూలుతూనే జనావాసాల్లోకి దిగిన విమానం అక్కడ మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి దూసుకెళ్ళింది. మధ్యాహ్నం భోజన విరామం కావడంతో అప్పుడే అక్కడ మెడికోలు, డాక్టర్లు, సిబ్బంది భోజనాలు చేస్తున్నారు. పేలిన విమానం దాని శకలాలు హాస్టల్లోకి చొచ్చుకుపోవడంతో వారిలో దాదాపు 50 మంది వరకు దుర్మరణం చెందారని దైనిక్ భాస్కర్ గుజరాతీ ఎడిషన్ దివ్య భాస్కర్ పేర్కొంది. సో
ప్రమాదంలో పెద్ద ఎత్తున స్థానికులు గాయపడ్డారని తెలిపింది. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి 2 మృత్యుంజయులుగా బయటపడడం నిజంగా అద్భుతమే. ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందన్నది నిపుణులకు కూడా అంతు చిక్కడం లేదు. ఇంజన్లు విఫలం కావడమే ప్రమాదానికి కారణమని చెప్తున్నా దానిపైన భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయంట. చూడండి, గాల్లోకి ఎగిసినటువంటి కొన్ని క్షణాల్లోనే దాదాపు 59 సెకండ్ల గ్యాప్లోనే అది కూలిపోయింది. వాళ్ళు టేకాఫ్ అయిన తర్వాత మరి ఏమైంది, అంత ప్రాబ్లం ఉన్నది, ఎందుకు టేకాఫ్ అయింది, ఎందుకు ముందుగానే గమనించలేకపోయారు? దానికి తోడు అది ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ ఆ అహ్మదాబాద్లో కూడా ఒక అతను వీడియో రికార్డ్ చేసి కూడా సోషల్ మీడియాలో పెట్టిండు. ఎయిర్లైన్స్ ఏదైతే ఎయిర్ ఇండియా దానికి సంబంధించినటువంటి ఫెయిల్యూర్ని లేకపోతే ఇందులో సరిగ్గా పనిచేస్తుందని చెప్పేసి ఆ వీడియో కూడా రికార్డ్ చేసి కూడా ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. అది కూడా బాగా వైరల్ అవుతూ ఉన్నది. ఇగో ఈ రకంగా జరిగిందనమాట. ఇక్కడ ఎట్ట జరిగింది, ఏమైంది అనేది ఇవన్నీ ఇక్కడ డీటెయిల్గా ఉన్నాయి. చూద్దాం ఒకసారి. ఇది కూడా చూడండి, ఇది హాస్టల్ భవనం దగ్గర విమానం కూలడంతో దగ్ధమైన మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనము. ఆ భవనం బిల్డింగ్లోకి ఇట్లా చొచ్చుకుపోయింది. ఫోటో లేదా ఇక్కడ? ఇంకో బిల్డింగ్లోకి ఇట్లా మెడికల్ హాస్టల్లోకి దూసుకెళ్ళిన విమాన శకలం. ఒక పార్ట్ అందులోకి వెళ్ళిపోయింది మొత్తం ఇట్లా బిల్డింగ్లోకి. బా, ఇక అసలు ఘోరమైనటువంటి ప్రమాదం ఇది. విమానం రెక్కది. మృత్యుంజయుడిగా బయటపడ్డది ఇగో రమేష్ విశ్వాస్. ట్రాఫిక్ జామ్ కూడా ఇంకొకరికి వరమైంది. కాబోయే డాక్టర్లు కల చెదిరింది. హాస్టల్ మెస్పై విమానం కూలడంతో పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థుల మృతి. భోజనం చేస్తూనే కన్ను మూసిన కొందరు, మరికొందరికి తీవ్ర గాయాలు. భవనంలో ఎటు చూసినా విధ్వంసమే. 50 మంది వైద్య విద్యార్థులు మరణించినట్టు పేర్కొన్న దైనిక్ భాస్కర్ వార్తా సంస్థ అంట. గుజరాత్లో ఫేమస్ అయినటువంటి దైనిక్ భాస్కర్ వార్తా సంస్థ అక్కడ 50 మంది చనిపోయినట్టు చెప్తా ఉన్నది. దాంతోపాటు విజయ్ రూపాని కూడా, ఆయన గుజరాత్కు 2 సార్లు సీఎంగా పనిచేసినటువంటి విజయ్ రూపాని కూడా ఇదే ప్రమాదంలో చనిపోయిండు. అసలు ఏం జరిగింది? ల్యాండింగ్ గేర్ కిందకు ఎందుకు ఉన్నది? 2 ఇంజన్లు విఫలమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అసలు విమానం గాల్లోకి విమానము ప్రయాణానికి సిద్ధంగా ఉందా? ఇంజన్ విఫలమా లేకపోతే పక్షి ఢీకొట్టడం వల్ల అది కూలిపోయిందా? విమాన ప్రమాదం పైన నిపుణులు ఏమంటా ఉన్నారు ఒకసారి చూద్దాం. అసలు ఏమైంది, ఎలా జరిగింది, ఏంటి అని. గుజరాత్లోని ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్నది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్లోని గాట్విక్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానము కూలిపోయిన ఘటనలో 290 మంది దుర్మరణం పాలయ్యారు. టేకాఫ్ సమయంలో సీటు బెల్టులు పెట్టుకున్న ప్రయాణికుల మృతదేహాలు భారీ ప్రమాదంతో కాలిపోయి చెల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయాయి. కాలిపోయి బిగుసుకుపోయిన